తాగితే లాభం లేదురా. మరి మనల్ని అందరిని చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువా కష్టమేమోరా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకో. నేను చెప్పానా ఈ బుక్ లోనే ఉందని? నువ్వు నా మాట చదివావు. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ది డయాగ్రామ్ దే హావ్ గివెన్. దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. చదివే. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఇన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్. ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? రానా? ఈయన్ని కూడా రానా? అవునరా రానే. ఏంటి రే నువ్వు తీరా. అవును ఏంట్రా రాంగ్ అడ్రస్ వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్ బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా ఫిజిక్సా? హలో బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియనోళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. మళ్ళీ ఇదే పాట. పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు. కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్లు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను. కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్ మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండిరా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరే వాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. ఓ తెగ చదివేస్తున్నావు కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం కొంప తీసి కూచిపూడి భరతనాట్యం టైప్ కాదు కదా? అబ్బే మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రేయ్ 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం అమ్మో మేడం వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్ కాపాడండి సార్. మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణ వేషం ఏం సార్? ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వెంటలోనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాస వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాస వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు చచ్చకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు. తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్.
ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. దుమ్ కదుదునదుమ్ తకం దుమ్ కదుదునదుమ్ తకం దుమ్ కదుదునదుమ్ తకం దుమ్ కదుదునదుమ్ తకం. ఆహా ఒరే వెంకటేష్ ఇలా అయ్యారు అద్దరు. అదే అలా కట. దుమ్ కతుమ్ దుమ్ కతుమ్ దుమ్ కతకం తకిట తకిట దుమ్ కతుమ్ దుమ్ కతుమ్ దుమ్ కతకం తకిట తకిట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఉందరా అది వేసుకోరా. 1 2 ఇదిగో పాట 4. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా. నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, మా గాజు తొడగలేదా. గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. సబ్బవరం పిల్ల మే సబ్బులోళం గాదా, సబ్బవరం పిల్ల మే సబ్బులోళం గాదా, సబ్బవరం పిల్ల మే సబ్బులోళం గాదా. నీ వీపు చూపలేదా, నీ వీపు చూపలేదా, మా సబ్బు రుద్దలేదా. సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోళమే పిల్ల మేము. సబ్బవరమే పిల్ల మాది, సబ్బులోళమే పిల్ల మేము. సిరిపురం పిల్ల మే సీరలోళం గాదా, సిరిపురం పిల్ల మే సీరలోళం గాదా, సిరిపురం పిల్ల మే సీరలోళం గాదా. నీ సీర ఇప్పలేదా, నీ సీర ఇప్పలేదా, మా సీర సుట్టలేదా. సిరిపురమే పిల్ల మాది, సీరలోళమే పిల్ల మేము. సిరిపురమే పిల్ల మాది, సీరలోళమే పిల్ల మేము. మువ్వలపాలెం పిల్ల మే మువ్వలోళం గాదా, మువ్వలపాలెం పిల్ల మే మువ్వలోళం గాదా, మువ్వలపాలెం పిల్ల మే మువ్వలోళం గాదా. నీ కాలు చాపలేదా, నీ కాలు చాపలేదా, మా మువ్వ కట్టలేదా. మువ్వలపాలెమే పిల్ల మాది, మువ్వలోళమే పిల్ల మేము. మువ్వలపాలెమే పిల్ల మాది, మువ్వలోళమే పిల్ల మేము. రవి 1 minute. మీ పాట చాలా బాగుంది. థ్యాంక్స్. రవి రవి అన్నిట్లో యాక్టివ్గా ఉండే మీకు చదువంటే ఎందుకంత భయం? అది ఈ బాల్ ఇక్కడి నుంచి బాస్కెట్లో వేయండి. మీరింత దూరం నుండి కూడా కరెక్ట్గా వేయగలిగారంటే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ మీద కాక చదువు మీద పెట్టండి. డెఫినెట్గా టాప్ ర్యాంక్లో పాస్ అవుతారు. అరే రవి రా, బాస్కెట్బాల్ రారా.
రవి. ఏంట్రైడు నటిస్తున్నాడు? పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. పదరా, Take game your time అయింది. seats. Take your seats. Yes. Good morning. Hey, నువ్వేంట్రా అడిదిరి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? ఎదురుగా. సార్ అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు? నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడిదిరి కూర్చున్నావేంట్రా? ఎడిదిరి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి. అది ఫండమెంటల్, అది నేర్చుకో. నేను ఎడిదిరికి పాఠం చెప్తే అట్ట ఉంటుంది మీకు. ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎడివైపేస్తారు. నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే. టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకలం మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఏటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు. ఎటో ఒకటి వేసుకోవాలట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ సాడేం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆయన వదిలేసి మా మీద పడతారంటే ఇది మరీ రాజకీయం సార్. నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్ లో సార్. లాసులోనా? అవును సార్, లాస్ లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను.